సుఖినో భవంతు. మనం గతంలో చూసాము, చైనాలో ఒక వైరస్ వ్యాప్తి చెందింది, కరోనా వైరస్ అని మనం విన్నాం. కోవిడ్-19 టైంలో వచ్చిందనమాట. కాబట్టి ఆ కరోనా వైరస్ బారిన పడ్డప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. చాలా ఇబ్బందులు పడ్డారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి ముసలివాళ్ళ దగ్గర వరకు, పిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. 2 సంవత్సరాల వరకు లాక్డౌన్ విధించడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా. ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయాయి. అదే మాదిరిగా ఇప్పుడు చైనాలో మరొక వైరస్ అతి వేగంగా విస్తరిస్తోంది. దాన్నే మనం హెచ్ఎంపివి వైరస్ అన్నారు. హెచ్ఎంపివి వైరస్. హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటంటే హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్. ఒకసారి వినండి, హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ అనమాట. ఈ వైరస్ అనేది చాలా ప్రమాదకరమైందన్నమాట. ఇది సేమ్ టు సేమ్ కరోనా వైరస్ లాగానే విస్తరిస్తుందన్నమాట. ఇది లక్షణాలు కూడా సేమ్ అలాగానే ఉన్నాయి. ఇది కోవిడ్-19 టైంలో ఫ్లూ జ్వరం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చి శ్వాసకోశంలో మరి ఇబ్బందులు కలిగించడం, జ్వరం రావటం, అలాగే ఇంకా దగ్గు, జలుబు ఇలాంటి లక్షణాలతో, గొంతు నొప్పి ఇలాంటి లక్షణాలతో గతంలో మనం కరోనా వైరస్ గురించి తెలుసుకున్నాం. అలాగే సేమ్ లక్షణాలు అనమాట. కరోనా వైరస్ లాగా ఎలాగా ఉందో ఇప్పుడు మనం ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా సేమ్ టు సేమ్ అనమాట, అలానే అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం దీన్ని నివారించాలంటే ఇన్ఫెక్షన్ బారిన ఎవరైతే పడ్డారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వాళ్ళందరికీ కూడా దగ్గు, జ్వరం, జలుబు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. తర్వాత వైరస్ బారిన పడిన వారికి మనం సన్నిహితంగా మెలగకూడదు. ఎలా వ్యాపిస్తుందంటే ఈ వైరస్ అనేది ఎలా వ్యాపిస్తుందంటే మనం సామాజిక దూరాన్ని పాటించాలి. ఎవరైతే వైరస్ బారిన పడతారో ఆ వైరస్ బారిన పడకుండా, వైరస్ బారిన పడ్డ వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అలాగే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. అలాగే చేతులు మనం ప్రతిరోజు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఈ వ్యాధి ఎక్కువగా ఎవరు ఇన్ఫెక్ట్ అవుతున్నారంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, అంటే 70 సంవత్సరాలు దాటిన వారు, అలాగే చిన్నపిల్లలు, ఒక 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారన్నమాట. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం చిన్నపిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఒక 10 నిమిషాల పాటు చేతులు కడుక్కొని ఒక 10 సెకండ్లు మనం పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు పిల్లల్ని దగ్గర తీసుకోవాలి తప్పితే వెంటనే మనం వాళ్ళని దగ్గర తీసుకోవడానికి లేదనమాట. అలాగే బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా మాస్కును ధరించాలి. అలాగే చేతులు మాత్రం శానిటైజర్ను గతంలో మనం శానిటైజర్లు ఉపయోగించడం నేర్చుకున్నాం. శానిటైజర్లు ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది గతంలో కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది, కొంతమంది మరి సామాజిక దూరం పాటించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం, అలాగే శానిటైజర్లు ఉపయోగించడం చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు కూడా కొంతమంది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అసలు మర్చిపోయారు. ఈ క్రమంలో హెచ్ఎంపివి వైరస్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ కాబట్టి దీని బారిన ఇప్పటి వరకు చైనాలో 170 మంది వరకు చనిపోయారు. అలాగే మన భారతదేశంలో కూడా ఇప్పుడు 6 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వైరస్ బారిన పడిన వారి దగ్గర నుంచి మనం సామాజిక దూరాన్ని పాటిద్దాం, మాస్కులు ధరిద్దాం, అలాగే చేతులను శుభ్రంగా కడుక్కుందాం, శానిటైజర్లను తప్పనిసరిగా మనం ఉపయోగిద్దాం అన్నమాట. భారత్లో కూడా హెచ్ఎంపివి వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశంలో 6 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో 2, గుజరాత్లో 1, అహ్మదాబాద్లో 1, బెంగాల్లోని కోల్కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదయ్యాయి. కాబట్టి దాదాపు అందరూ చిన్నపిల్లలకి ఈ వైరస్ అనేది సోకుతుందన్నమాట. ఈ చిన్నపిల్లలకే కాకుండా వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా ఈ వ్యాధి వస్తుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. సాధారణ జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటి లక్షణాలతో వస్తుంది. గొంతు నొప్పి, మరి గతంలో వైరస్ ఎలాగో, మరి కోవిడ్-19లో ఉన్న వైరస్ ఎలాగో అలాగే సేమ్ టు సేమ్ అలాంటి లక్షణాలతోనే ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నివారణ ఒకటే మార్గం. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఎంతో చర్య తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన ప్రకటన చేసింది. హెచ్ఎంపివి వైరస్ వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వం వారు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. వేగవంతంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక దూరం పాటించాలి.
మరి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మరి కొంతమంది ఫీల్ అవుతున్నారు, లాక్డౌన్ మళ్ళీ ఎప్పటిలాగానే లాక్డౌన్ ఉంటుందా ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు. లాక్డౌన్ అనేది ఉండదు. మనందరం ఎవరందరికి వాళ్ళు ఒక కంకణం కట్టుకొని మనందరం కూడా మరి మన ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే అలాంటి పరిస్థితులు మనకి గతంలో మనం చూసాం. చాలా ఇబ్బందులు పడ్డాం. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వరకు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి అలాంటి ఇబ్బంది ఇక మనకి కలగకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఇప్పటి నుంచే ఇంకా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశం మన భారతదేశంలో అసలు వ్యాప్తి చెందకుండా నివారించాలంటే మనం అందరం కూడా ఖచ్చితంగా మరి ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి మీరందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మరి జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు మనకు రావు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రకటన జారీ చేశారు. అందరికీ కూడా హెచ్ఎంపీ వైరస్ వల్ల ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి అందరికీ చెప్పారు. అన్నీ కూడా అప్రమత్తం చేశారు. ల్యాబ్ కిట్లు, యాంటీవైరల్ మందులు సిద్ధం చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మనందరం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు పాటిద్దాం. మనందరం కూడా సంతోషంగా ఉందాం. గతంలో మనం చూసిన లాక్డౌన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వైరస్ మన ఆంధ్రప్రదేశ్లో కాదు మన భారతదేశంలో నుంచే తరిమి కొట్టవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మరి గతంలో మనం చూసిన లాక్డౌన్ ఇక ఎప్పటికీ మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కూడా రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ ఆరోగ్యాలతో ఉండాలని. సర్వే జనా సుఖినో భవంతు.